Hi, friends, and welcome to my Real Thoughts and Talks. So, episode 4 ఇది మిలియనియర్ మైండ్ సెట్ అండి, ఏవిఎస్ అకాడమీ. సో, ధనవంతుల యొక్క ఆలోచనలు, తర్వాత పేదవాళ్ళ యొక్క ఆలోచన గురించి ఇంత డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ ఎపిసోడ్ 4లో మన ఆలోచనలు లేక మన వ్యక్తిత్వాన్ని 4 అంశాల మీద ఆధారపడి ఉంటుందండి. 4 అంశాలు. ఒకటి ఏందంటే ప్రపంచంలో, అంటే ప్రపంచంలో కాదు, లేక దేశంలో కావచ్చు, మన చుట్టుపక్కల ప్రాంతంలో కావచ్చు, ఒక వ్యక్తికి ఒక వ్యక్తి గౌరవించాలన్న 4 క్వాలిటీస్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి నంబర్ 1 ఏంటంటే నీడ్. నంబర్ 2 సప్లై. నంబర్ 3 క్వాలిటీ. అండ్ నంబర్ 4 క్వాంటిటీ. సో, అవసరము, తర్వాత సరఫరా, తర్వాత నాణ్యత, తర్వాత పరిణామం. ఈ యొక్క 4 అంశాలు ఒక మైండ్, అంటే ఒక మనిషి యొక్క ఆలోచనలను మారుస్తాయనేటువంటిది చెప్పుకోవచ్చండి. సో, జనరల్‌గా నువ్వు ఏ గేమ్ ఆడుతున్నావు, నీ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నువ్వు పరిమితంగా, అంటే దాదాపు ఏదైనా ఒక గేమ్ చేంజర్ కావాలి అనుకుంటే, నువ్వు ఏ గేమ్ ఆడుతున్నావు అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ నథింగ్ బట్ గేమ్ చేంజర్ అంటానంటే, నువ్వు ఒక స్థానం నుంచి ఉన్నత స్థాయికి మారటానికి, నీ యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్ జరగటానికి, నీ యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో, ధనవంతుల యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటానంటే, ఈ యొక్క 4 అంశాల మీదనే వాళ్ళ యొక్క జీవితం అనేటువంటిది ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే బయట సొసైటీలో నువ్వు ఒక మంచి వాల్యూ గల వ్యక్తిగా నిలబడాలి అనుకుంటే, ప్రజల యొక్క అవసరాలు ఏంటి అనేటువంటిది ఆలోచించాలి. ఆ అవసరానికి తగ్గట్టు నువ్వు ఆ యొక్క అవసరాన్ని ఫుల్‌ఫిల్ చేసేటట్టు నువ్వు ప్రవర్తించాలి అనేటువంటిది ఇంపార్టెంట్. రెండో పాయింట్ ఏందంటానంటే, ఆ అవసరానికి తగ్గట్టు నువ్వు ఏదైనా, అంటే డెసిషన్ తీసుకోవాలన్నా, లేకపోతే డెసిషన్ మేకింగ్ అన్నా, డెసిషన్ టేకింగ్ అన్నా కూడా తీసుకొని, దాన్ని నువ్వు ఆ వ్యక్తికి, అలాంటి వ్యక్తులకి, అట్లాంటి ప్రజలకి నువ్వు ఏ విధంగా తీరుస్తున్నావు, అంటే ఏ ఏ ద ఏ ఏ రూపం లోపల వానికి ఆ యొక్క ల్యాక్‌ని ఫుల్‌ఫిల్ చేస్తున్నావు అనేటువంటిది ఇక్కడ సప్లై అంటాను. తర్వాత నువ్వు అందించేటువంటి కస్టమర్ కావచ్చు, లేకుంటే నువ్వు అందించేటువంటి ఒక వాల్యూ కావచ్చు, దాని యొక్క క్వాలిటీ ఏంటిది అనేటువంటిది అక్కడ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వాంటిటీ. సో, ఇక్కడ క్వాలిటీ తర్వాత క్వాంటిటీ. క్వాంటిటీ అనేటువంటి చాలా చాలా మనకు ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. సో, నీ మైండ్ సెట్ అనేటువంటిది, అంటే నువ్వు ఎంతమందితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నావు,